ఓకే. హాయ్ గైస్. వెల్కమ్ టు నిఖిల్ విత్ బీటెక్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్‌తో వచ్చాను. సి లాంగ్వేజ్‌లో అది అరేస్. అరేస్ అంటే చాలా కష్టం అనుకుంటాం. కానీ అది చాలా సింపుల్. అదేంటో ఈరోజు చూద్దాం. అసలు అరేస్ అంటే ఏంటి అని మొత్తం ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా డీటెయిల్‌గా. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఇంకెవరైనా మీకెవరికైనా తెలిసినుంటే ఫార్వర్డ్ చేయండి. ఎంకరేజ్ చేయండి. ఓకే. మా కాలేజ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది యూనిట్ 3 మాకు రెగ్యులేషన్ మొత్తం మారిపోయింది. సో, దాని ప్రకారం యూనిట్ 3కి ఇచ్చారు సి లాంగ్వేజ్‌లో. ఓకే. ఫస్ట్ అరేస్ అంటే ఏంటి? వాటిని అసలు ఎందుకు యూజ్ చేస్తారనేది తెలుసుకుందాం. జనరల్‌గా అరేస్ ఈస్ డిఫైన్డ్ యాస్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్, కాంటిగ్యూస్ మెమరీ. అంటే ఇదంతా చదివి చెప్పే కంటే నాకు తెలిసింది ఇందులో ఉన్నది సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇందాక లాస్ట్ వీడియోలో ఏం చేసాం? ఫస్ట్ నంబర్, లాస్ట్ నంబర్ ఫైండ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసాం. అందులో ఏం చేసాం? ఎల్ అనేది ఒక సింగిల్ వేరియబుల్‌లో ఒక సింగిల్ వర్డ్ అంటే సింగిల్ లెటర్‌లో సింగిల్ నంబర్ అనేది స్టోర్ చేసాం. అంటే వన్ వర్డ్ వి ఆర్ యూజింగ్ ఫర్ స్టోరింగ్ ఏ సింగిల్ లెటర్. అంటే సింగిల్ నంబర్ అవ్వనివ్వండి, లెటర్ అవ్వనివ్వండి వాటెవర్ ఇట్ ఈస్. అంటే ఒక వేరియబుల్‌లో దానికి ఇచ్చిన ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అయ్యి ఉంటుంది. అలాగా మనం ఒక ఎన్ నంబర్ అంటే ఎక్కువ వేరియబుల్స్ స్టోర్ చేయాలంటే అరేస్ అనేవి యూజ్ చేస్తాం. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఒకటి స్టోర్ చేసే కంటే ఒకే దాంట్లో నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇవ్వకుండా ఒకే దాంట్లో అన్నీ స్టోర్ చేసే విధంగా అరేస్ అనేవి ఉంటాయన్నమాట. అరే ఈస్ డిఫైన్డ్ యాస్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటెమ్స్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. అయితే ఈ ఒకే వేరియబుల్ అరేకి ఒక వేరియబుల్ అంటూ డిక్లేర్ చేస్తాం కదా! ఆ డిక్లేర్‌లో సేమ్ డేటా టైప్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ అరే అని ఇచ్చి అందులో కొన్ని డేటా టైప్ స్టోర్ చేస్తున్నాం. అవన్నీ సేమ్ ఇంట్‌తోనే అయ్యుండాలన్నమాట. క్యార్ ఒకటి, ఫ్లోట్ ఒకటి ఇవ్వడానికి కుదరదు. అవి మరి ఎలాగా మనం వాటిని యాక్సెస్ చేయగలము? అంటే ఇప్పుడు ఎల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 0 స్టోర్ చేసాం. ఇప్పుడు మనం ప్రింట్‌ఎఫ్ ఎల్ అని కొట్టగానే 0 ప్రింట్ అయిపోతుంది. కానీ అదే అరేస్‌లో అయితే ఎలాగా ప్రింట్ చేయాలనేది కూడా నెక్స్ట్ చూద్దాం. అరే ఈస్ ద సింప్లెస్ట్ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ ఎలిమెంట్స్ కెన్ బి రాండమ్‌లీ యాక్సెస్డ్ బై యూజింగ్ ఇండెక్స్ నంబర్. చూసారు కదా! ఇక్కడ ఉంది. ఇండెక్స్ నంబర్‌తో మనం వాటిని ఎక్కడంటే అవి ఉన్న పొజిషన్ బట్టి మనం వాటిని యాక్సెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అరే ఆఫ్ అని చెప్పి మనం బ్రాకెట్స్ పెడతామనమాట. బ్రాకెట్స్ అంటే అందులో సైజ్ డిక్లేర్ చేస్తాం. సైజ్ అంటే మనం నంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వేరియబుల్స్ అందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఎన్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ నంబర్ అనేది డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 35, 33, 42, 10, 14, 19, 27, 44, 26 నియర్లీ ఇక్కడ చూసారు కదా! 10 సైజ్ 10 అనమాట. అంటే 10, 10 డేటా టైప్స్ అందులో స్టోర్ చేశారు. అవన్నీ ఇంటికి సంబంధించినవే. ఓకే గదా! అంటే 10 ఎలిమెంట్స్ అందులో స్టోర్ చేశారు. ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ సైజ్ ఏమవుతుంది? 10 అవుతుంది. కానీ వాటి ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ ఉంది. అక్కడ మీకు పైన ఏవున్నవని అవసరం. అక్కడ మనం క్యారెక్టర్స్ ఇచ్చినా, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ ఇచ్చినా, ఇంటిజర్స్ ఇచ్చినా అందులో ఉండేవి మాత్రం నంబర్స్ ఇంట్ అయితే ఇంట్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, డబుల్ అయితే డబుల్ ఉంటాయి. క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ ఉంటాయి. కానీ వాటి ఇండెక్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్స్‌లో చూసినా మనం 35ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమని ప్రింట్ చేస్తాం? అరేని డిక్లేర్ చేస్తాం గదా! అరేని డిక్లేర్ చేసినప్పుడు అరే ఆఫ్ 0 అంటే దాని ఇండెక్స్ కొడితే ఆ నంబర్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 0 అని డిక్లేర్ చేసి మనం ప్రింట్‌ఎఫ్ అరే ఆఫ్ 0 అని కొడితే మనకు 35 ప్రింట్ అవుతుంది. అలాగా అరే ఆఫ్ 9 అని ప్రింట్ చేస్తే మనకు 31 ప్రింట్ అవుతుంది. సో, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అరేస్? సింపుల్‌గా చెప్పాలంటే ఒక బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేయడానికి మెమరీ లాస్ అవ్వకుండా సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేయడానికి మనం అరేస్ యూజ్ చేస్తాం. వీటి వీటి యూజెస్ ఏంటంటే ముందు ముందు ఫర్దర్ ప్రోగ్రామ్స్‌లో మీకు అర్థమవుతాయి. ఇలా థియరీ చెప్పే కంటే. అడ్వాంటేజెస్ ఆఫ్ అరేస్ అంటే వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం మెమరీ అనేది మన కంప్యూటర్ స్పేస్‌లో తగ్గించుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మ్యాట్రిక్స్ సమ్స్ ఉంటాయి కదా! ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా చేయొచ్చనమాట వీటి ద్వారా. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా! ఇండెక్స్‌లో అంటే మాక్సిమం వీటి వల్ల డిసడ్వాంటేజ్ మనకనిపించదు. ఎందుకంటే ఇప్పుడు అరేస్ కంటే ఫర్దర్‌గా ఉన్న మంచి మంచి అంటే డీఎంఏ డైనమిక్ మెమరీ అలోకేషన్ అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత అరేస్ వల్ల డిసడ్వాంటేజ్ అని చెప్పలేము. అడ్వాంటేజెస్ అయితే సమ్స్ అన్నీ మ్యాట్రిక్స్‌లో సమ్స్ కూడా సి లాంగ్వేజ్‌లో చేయొచ్చని చెప్పి అరేస్ ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి డిసడ్వాంటేజెస్ అంటే చూడండి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఓకే.
ఎలా చెప్పాలంటే, ముందే ఇప్పుడు ఇండెక్స్ అనేది మనం ముందుగానే డిక్లేర్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎంతమంది డేటా ఉందనేది మన దగ్గర ఐడియా లేదు. అలాంటప్పుడు అరేస్ మనం యూజ్ చేయలేము. ఎందుకంటే, మనం అరేస్ యూజ్ చేస్తున్నామంటే వాటికి ఖచ్చితంగా ఇంత మెమరీ కావాలని చెప్పి మనం మెమరీ అలొకేట్ చేసి మనం సైజ్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ ఏం చేశారు మీకు ఇక్కడ గాని చూసుకున్నట్లయితే మనం 10 అని ఆల్రెడీ ముందే డిక్లేర్ చేసేసాం. అంటే అందులో ఓన్లీ 10 బైట్స్ ఆఫ్ మెమరీ మాత్రమే స్టోర్ అవుద్దనమాట. ఎందుకంటే అక్కడ 10 మెమరీకి తగ్గ స్పేస్ అది అలాట్ చేసుకుంది. అంతకంటే ఎక్కువ ఎంటర్ చేస్తే అది అంటే అది ఒప్పుకోదనమాట. అది డిసడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ నుండి ఎంటర్ చేసే మెమరీ ఎంతుందో తెలియనప్పుడు మనం ఎరేస్ యూజ్ చేయలేం గదా! ఎందుకంటే అక్కడ ఎంత డేటా స్టోర్ చేస్తామనేది మనకు కూడా ఒక ఐడియా ఉండదు. దాని ద్వారా మనం సైజ్ ముందే డిక్లేర్ చేయలేం. అప్పుడే మనం డీఎంఏ యూజ్ చేస్తాం. డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేస్తాం. అది మీకు ఫర్దర్ కాన్సెప్ట్‌లో వస్తది. అందులో క్యాలాక్, మాలాక్, రియలాక్, ఫ్రీ అని చెప్పి కొన్ని టర్మ్స్, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం ఉన్న మెమరీని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా మెమరీ ఉంటే తగ్గించుకోవచ్చు. మొత్తం ఫ్రీ కూడా చేసుకోవచ్చు. అలాంటివన్నీ చేయొచ్చు. ప్రస్తుతానికైతే అరేస్‌లో ప్రాపర్టీస్ ఆఫ్ అరేస్ వచ్చేసి సేమ్ ఇంట్ క్యార్ అంటే మనం ఏదైనా ఒక సింగిల్ డేటా టైప్‌తో యూజ్ చేస్తే ఓన్లీ ఆ ఒక్క డేటా టైప్స్ మాత్రమే ఇవ్వాలి. పక్కన బ్రాకెట్స్ పెట్టాలి డిక్లేర్ చేసే ముందు. అప్లికేషన్స్ వచ్చేసరికి చూసారు కదా! పెర్ఫార్మ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అది హైలైట్ చేశారక్కడ. ఓకే. అలాగే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని చెప్పి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అవి కూడా చేయొచ్చు. అరేస్‌లోకొచ్చేసరికి 2 టైప్స్ 1 అరే ఒకటి, 2 అరే ఒకటి. 1 అరే అంటే సింగిల్ అంటే 1, 0, 1, 0, 1, 2, 3, 4 అంటే సింగిల్ వేరియబుల్ అనమాట. మనం మ్యాట్రిక్స్ చేసేసరికి ఓన్లీ ప్రింట్ చేయడానికి అవుద్ది. 1 అరేలో అయితే. 2 అరే యూజ్ చేసేసరికి వేరేస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటాం కదా! అలాగా 2 పార్ట్స్ అనమాట. సేమ్ 2 అరేస్‌కొచ్చేసరికి 2 డిఫరెంట్ మ్యాట్రిక్స్ తీసుకొని వాటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే మల్టిప్లై కూడా చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇనీషియలైజేషన్ వచ్చేసరికి చూసారు కదా! ఇలాగనమాట. ఇక్కడ ఇంట్ మార్క్స్ అంటే మార్క్స్ అనేది ఒక అరే కింద తీసుకున్నారనమాట. ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. నేను బ్లాక్ చేశాను. ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. 5 అంటే అక్కడ సైజ్ ఆఫ్ ది అరే. బ్రాకెట్‌లో పెట్టాం కాబట్టి సైజ్ ఆఫ్ ది అరే అనమాట. అక్కడ 5 కంటే ఎక్కువ వాల్యూస్ ఇస్తే అది తీసుకోదింక. ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ బ్రాకెట్‌లో అనేది ఇండెక్స్ అనమాట. సో, ఇక్కడ మార్క్స్ ఏం చేశారు మార్క్స్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 80 అలాగా మొత్తం 0, 1, 2, 3, 4, 5 అలాగా 5 కాదు 4 ఎందుకంటే స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి డిక్లేర్ చేశారు. అది మెమరీ ఎలా కోడ్ అవుతుందో చూడండి. మార్క్స్ 0 అంటే 80 మార్క్స్ 4 అంటే 75 అలాగా 4, 4 దాంట్లో ఫిఫ్త్ దాంట్లో 75 అది ఎలాగోట్ చేసుకుంటదనమాట. ఇలా కర్లీ బ్రేసెస్‌లో అంటే 2 టైప్స్ అనమాట. ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి ఇందులోని ఎలకేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఓకే. హౌ టు యాక్సెస్ వన్ డే అరే. వన్ డే అరే చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. హాష్ ఇంక్లూడ్ st.h conio.h వాయిడ్ మెయిన్ అని చెప్పి. ఓకే. ఇంట్ మార్క్స్ అంటే ముందు ఒక 5 మార్క్స్ తీసుకున్నారు. 10, 20, 30, 50 ఓకే. ఇక్కడ చూసారు నేను ఇందాక చెప్పాను కదా! ఇండెక్స్ నంబర్ బట్టి వాటిని యాక్సెస్ చేసుకోగలమని చెప్పి. పర్సెంటేజ్ మార్క్స్ ఆఫ్ 0 మార్క్స్ అనేది అరే నేమ్ అండ్ 5 అనేది సైజ్ అనమాట. సో, 0 ఇక్కడ ఇండెక్స్ అనేది చెప్పాను కదా! ఇందాక 0 నుండి స్టార్ట్ అవుతుందని చెప్పి. కాబట్టి 10 అంటే 0 ఇక్కడ చూసారు కదా! ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ 10 అనేది 0లో ఉంది గాబట్టి, అంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది గాబట్టి, మనకి 0 అంటే 10 వస్తుంది. 1 అంటే 20, 2 అంటే 30, 3 అంటే 40 అండ్ 4 అంటే 50 వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు వీటిని ఎలా స్కాన్ చేసుకోవాలో చూద్దాం. మనకి అరేస్ అనేవి కంటిన్యూస్ అంటే, మనం సింగిల్ వేరియబుల్ స్టోర్ చేస్తామంటే యాంపర్సండ్ వాడతాం. అది ఓన్లీ ఏం చేస్తుంది ఫస్ట్ ఉన్న ఒక లెటర్, ఒక ఎలిమెంట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. కానీ అరేస్‌లో ఏంటి మనకి నియర్లీ మనం ఎంత సైజ్ ఇస్తే అంటే మనకి ఎంత ఎన్ని యూజర్ డిఫైన్డ్ ఎన్ని ఎలిమెంట్స్ ఎన్ని కావాలంటే అన్నీ స్టోర్ చేసే కేపబిలిటీ అరేస్‌లో ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాం ముందు ప్రోగ్రామ్‌లో మనం నియర్లీ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. కాబట్టి మనకి స్కాన్‌ఎఫ్ ఫంక్షన్ 5 టైమ్స్ రాయాలి. అలా 5 టైమ్స్ రాసే కంటే ముందు ప్రోగ్రామ్స్‌లో మనం లూప్స్ యూజ్ చేయొచ్చు కదా! ఫర్ ఎగ్జాంపుల్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i గ్రేటర్ థాన్ 5, i ప్లస్ ప్లస్ యూజ్ చేసి పర్సెంటేజ్ డి రాసి ఏ ఏ యాంపర్సెంట్ ఆఫ్ అంటే ఇక్కడ ఏ అనేది అరే నేమ్ అండ్ i ఈజ్ ద అక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియలైజేషన్ వాల్యూ తీసుకున్నాం కదా! i ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఏ ఆఫ్ i అంటే అక్కడున్న వాల్యూ స్కాన్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ 1 అరే వాల్యూస్ మళ్ళీ అవే ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి రాసి ఏ ఆఫ్ i రాయడమే.
ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ 1D అరే ఎలిమెంట్ అంటే ఏం చేశారు చూడండి. సైజ్ 10 డిక్లేర్ చేశారు. ఫర్ లూప్ వాడి ఏ ఆఫ్ ఐ అంటే ఏ అనేది అరే, ఐ అంటే ఇనిషియలైజేషన్ వాల్యూ తీసుకొని 0 తీసుకొని ఫర్ అంటే మనం ఎంత వరకు అంటే ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం అని ఫర్ ఎగ్జాంపుల్ 9 ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నాం. కాబట్టి లూప్ అనేది 9 టైమ్స్ రన్ అవుతుంది. 9 టైమ్స్ రన్ అయ్యి స్కాన్ చేసి ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది 1D అరేస్‌కొచ్చేసరికి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా శాంపుల్ ప్రోగ్రామ్స్ అంటే మనకి అరేస్‌లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? సమ్ ఆఫ్ అరే అంటే మనం ఏవైతే ఎంటర్ చేస్తామో నంబర్స్ వాటన్నిటిని సమ్ చేసి వాటిని సమ్ ప్రింట్ చేయడం, రివర్స్ ప్రింట్ చేయడం ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.